జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ కార్తీక్ భౌతిక దేహం సొంతూరు రాగిమానుపెంట గ్రామానికి చేరుకుంది. విగత జీవిగా పడి ఉన్న కార్తీక్ ను చూసి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. బిడ్డ లేవు అంటూ కార్తీక్ తల్లి అన్న మాటలు చూసి అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ఇక కార్తీక్ మృతదేహం రాగిమానుపెంటకు చేరుకోవడంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశ రక్షణలో భాగమై ప్రాణాలు అర్పించిన కార్తీక్ మృతదేహానికి గ్రామస్తులు ఘన నివాళులు అర్పించారు. కార్తీక్ డెడ్ బాడీకి పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ కూడా నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులంతా కార్తీక్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత సైనిక లాంఛనాలతో కార్తీక్ అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు కార్తీక్ కన్నీటి వీడ్కోలు పలికారు. రాగిమాను పెంటకు చెందిన రైతు వరదరాజులు యాదవ్, సెల్వి దంపతుల రెండవ కుమారుడు కార్తీక్. దేశానికి సేవ చేయాలన్న ఇష్టంతో కార్తీక్ 2017లో ఆర్మీలో చేరాడు. 2024లో దీపావళి సెలవులకు కార్తీక్ సొంతూరుకు వచ్చాడు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య కొనసాగిన కాల్పుల్లో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్తీక్ మృతి చెందాడు.